ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు డోన్లో కోట్ల జై సూర్య ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంతో విజయ ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ మిన్నెల స్వామి అయ్యకొండపై 101 కొబ్బరికాయలు కొట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు టీడీపీ శ్రేణులు. జూలకల్లు మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, గుడిపాడు సీనియర్ నేత చలనచిత్ర నిర్మాత చంద్రారెడ్డి, సలీం శంకర్, లక్ష్మారెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్ సుంకన్న గోపాల వెంకటేశు, బీజేపీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, భాషా గ్రామ పెద్దలు, ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేష్ పంపులో 15 పెట్టి వచ్చిన ఓకేలే బాబా వెనకరా నా వెనకరండి. ఇచ్చినారు ఇక బాబు అందరు పట్టుకోండి, ఇక అందరు టెంకాయలు పట్టుకో. జరగండి రా పిల్లలు కాదు, ఏ పిల్లలు వెనకరండి రే. జరిగిన ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలిస్తే ఇక్కడున్న ప్రజలు పొన్నకల్ గ్రామ ప్రజలు కొండ మీద మిన్నెల స్వామి చాలా పవర్ఫుల్ గాడ్, గెలిస్తే 101 టెంకాయ కొడతామని ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి ఈరోజు గ్రామ ప్రజలు పిలుపు మేరకు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గెలిచిన తర్వాత శ్రీ కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి గారికి అయితేనేమి, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికైనా మేమందరము ముఖ్యంగా ప్రజానీకానికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారంలో కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఒక ఉన్నతమైన పదవి, మంత్రి పదవి ఇచ్చి ఆయన కుటుంబానికి, కోట్ల కుటుంబం అంటే కర్నూలు అంటే కోట్ల కుటుంబం అని అప్పటి నుంచి నానుడు ఉంది. ఆయన తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసినారు, ఈయన కూడా రైల్వే శాఖ మంత్రిగా చేసినాడు. మంచి అనుభవం ఉన్న వ్యక్తి, రైతుల
రైతులను మన్నలు కొనబెట్టి రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి ఉన్నత పదవి ఇస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి అయితేనేమి తెలుగుదేశం పార్టీకి అయితేనే వెన్నెదిచ్చిన వాడవుతాడు. కనుక రేపు జరగబోయే ప్రమాణ స్వీకరణలో రేపైన మంత్రివర్గంలో ఈయనకి సముచిత స్థానం ఇచ్చి మంత్రి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అనూహ్యమైనటువంటి విజయము కనివిని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో విజయదుందువి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించడం జరిగింది. అలాగే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఎన్నో ఉన్నత పదవులు, పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు సీఎం, 4 సార్లు కేంద్ర మంత్రి చేసినటువంటి కుటుంబము కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి మంత్రి పదవి ఇచ్చి ప్రజాసేవ చేసే వాళ్ళ కుటుంబము వాళ్ళకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవించాలా. వాళ్ళకు ఇస్తే ప్రజలకు ప్రజాసేవ నిత్యం అందుబాటులో ఉండి చేసేటటువంటివి గొప్ప నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గుర్తించి మంచి పదవి ఇచ్చి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు జరపాలని కోరుచున్నాం. నమస్కారం. జై కోట్ల.